చాలా మంది అబ్బాయిలు ఒక డేంజరస్ మగాళ్ళలాగా కాకుండా చాలా హార్మ్లెస్గా ఉంటారు. ఇక్కడే మనం ఒక రియాలిటీని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక రూమ్లోకి వెళ్తే మోస్ట్ డేంజరస్ మ్యాన్గా మారాలని ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే డేంజర్ అండ్ రెస్పెక్ట్ అనేవి డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. డేంజరస్గా ఉండాలనుకోవడం వల్ల సొసైటీ అనేది మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ అని నమ్మేలాగా ఫూల్ని చేస్తుంది. కానీ న్యాచురల్గానే ప్రతి మనిషి హార్మ్లెస్గా ఉండటం కంటే డేంజరస్గా ఉండటాన్ని చూస్ చేసుకుంటాడు. ఈ ఔరాతో మీ ముందు తిరిగే మరొక వ్యక్తిని చూసినప్పుడు మీకు అనిపించేది అదే. దాన్ని మీరు డెనీ చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే పీస్ఫుల్గా ఉండటం అవసరం. చాలామంది అబ్బాయిలు వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నామని చెప్పుకోవడం మీరు చూసే ఉంటారు. కానీ వారు హానెస్ట్గా ఉండట్లేదు. వాళ్ళు హార్మ్లెస్ పర్సన్స్ కాబట్టి పీస్ఫుల్గా ఉండటం తప్ప వేరే చాయిస్ లేదు. ట్రూగా డేంజరస్ పర్సన్ అయినప్పటికీ కూడా పీస్ఫుల్గా ఉండాలని డిసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రమే రియల్గా పీస్ఫుల్గా ఉంటాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మోడర్న్ వరల్డ్లో డేంజరస్గా ఉండటం అనేది కేవలం ఫిజికల్ ప్రోవెస్ కంటే కూడా చాలా ఎక్కువ. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం దానిలో ఒక పార్ట్ అయినప్పటికీ కూడా అదే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదు. ఈ వీడియోలో ఎలాంటి మగాడినైనా డేంజరస్గా చేంజ్ చేసే 4 థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, మీ థాట్స్ని ఆర్టికులేట్ చేయండి. అంటే మీ ఆలోచనలని క్లియర్గా చెప్పండి. డేంజరస్ మ్యాన్ అంటే తన థాట్స్ని ఆర్టికులేట్ చేయగలిగే వ్యక్తి, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగే వ్యక్తి. మిమ్మల్ని తప్పుడు మనిషిగా డిస్ప్లే చేయాలని చూసే వాళ్ళకి చాలా స్కేరీగా కనిపిస్తాడు. ఆండ్రూ టెట్ని క్యాన్సిల్ చేయడానికి ఇది ప్రైమరీ థింగ్స్లో ఒకటి. హైయర్ అఫీషియల్స్ అతనికి భయపడింది అతనుకున్న కిక్ బాక్సింగ్ స్కిల్స్ వల్లనో లేకపోతే అతని దగ్గర ఉన్న మనీ కారణంగానో కాదు. అతనికి వాళ్ళు భయపడింది ఎందుకంటే అతను ఒక గొప్ప ఆరేటర్, అంటే వక్త. అతని థాట్స్ అనేవి మోడర్న్ ఎజెండాతో డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ అవుతాయి. మీరు ఆండ్రూ టెట్ను లైక్ చేసినా హేట్ చేసినా ఇక్కడ అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. రియాలిటీ ఏంటంటే అతను తన థాట్స్ని చాలా క్లియర్గా ఆర్టికులేట్ చేస్తాడు. అతనికి అంత గొప్ప మైక్ స్కిల్స్ ఉన్నాయి. జార్డన్ పీటర్సన్ లాంటి వ్యక్తి కూడా సేమ్ ఇలాగే ఉంటాడు. ప్రజలు అతన్ని ఎంత టఫ్ క్వశ్చన్స్ అడిగి అతన్ని బ్లేమ్ చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అతను తన మీద గ్రిప్ సాధించుకొని చాలా కాన్ఫిడెంట్గా ఉండి వాళ్ళ నోర్లు మూయించడం మనం చూసాం. ఈ స్కిల్ని మాస్టర్ చేయడం అనేది ఎంత లీతలని తెలియక చాలామంది మగాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. మోడర్న్ వరల్డ్లో పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయాయి. ఈ డిపార్ట్మెంట్లో చాలామంది బీటా మేల్స్ ఆల్ఫా మేల్స్ కంటే చాలా డేంజరస్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్కిల్ని మాస్టర్ చేశారు. ఒకసారి దీని గురించి బాగా ఆలోచించండి. కొంతమంది వ్యక్తులు ప్రతి ఒక్కరితోని డిబేట్ పెట్టే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ కంటెంట్ అనేది డైరెక్ట్గా ఆ డిబేట్లో ఆపోజిట్ పర్సన్ని ఒక ఫూల్ లాగా చూపించడంపై బేస్ అయి ఉంటుంది. ఏ హ్యూమన్ హిస్టరీలో అయినా కూడా ఆపోజిట్ పర్సన్ని ఒక ఫూల్ లాగా డిస్ప్లే చేయాలంటే ఆ వ్యక్తి ఆ ఆపోజిట్ పర్సన్ కంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. రియల్ లైఫ్లో ఇది మ్యాటర్ అయినప్పటికీ కూడా ఇంటర్నెట్లో ఇంకా ప్రొఫెషనల్ వరల్డ్లో మాత్రం ఇది అలా కాదు. స్పీసీస్లో ఏదైనా సర్వైవ్ అయ్యి ఉంటే అది స్ట్రాంగ్ ఏం కాదు, కానీ మోర్ అడాప్టబుల్ అని గుర్తుంచుకోండి. ప్రజెంట్ డిజిటల్ ఎరాలో టైం అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. నెంబర్ 2, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం. ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు కొన్ని పనులు కంప్లీట్ చేసుకోవడానికి హెల్ప్ చేసి బేసిక్ లెవెల్లో కావాల్సిన డిజైర్స్ని అచీవ్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక రకమైన కంట్రోలింగ్ పవర్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనిని వేరే వాళ్ళతో చేయించడం. గవర్నమెంట్స్కి ఇంకా మీడియాకి ఒక ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుంది. వాళ్ళు చాలా మందిని వాళ్ళు కోరుకున్న విధంగా మూవ్ అయ్యేలాగా చేయగలరు. ఒక్క సెకండ్ టైం తీసుకొని వాళ్ళకి ఎంత పవర్ ఉందో ఒకసారి రియలైజ్ అవ్వండి. వాళ్ళు మీ గురించి ఒక ఫాల్స్ నెగిటివ్ నేరేటివ్ని డిస్ప్లే చేస్తే వాళ్ళు రెగ్యులర్ పీపుల్ మైండ్లో మిమ్మల్ని ఇష్టపడనివ్వకుండా వాళ్ళు మీకు ఇచ్చిన మాటని కూడా మర్చిపోయేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. మీకు ప్రజలని మీ పక్కన నిలబెట్టుకునేంత ఎబిలిటీ ఉంటే అప్పుడు మీకు ఒక ఆర్మీని రేస్ చేసే ఎబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత డేంజరస్గా ఉన్నా కూడా అతని వైపు ఉన్న ప్రజలు అతనికి హెల్ప్ చేయడంతో అతను ఇంకా డేంజరస్గా చేంజ్ అవుతాడు. మీ థాట్స్ని కరెక్ట్గా ఆర్టికులేట్ చేసే ఎబిలిటీ మీకుంటే ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని మీ వైపు తిప్పుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. ప్రజలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, కానీ అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. దీనిపై ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నెంబర్ 3, ఇన్విజిబిలిటీ. చాలామంది వాళ్ళ లైఫ్లో జరిగేవన్నీ సోషల్ మీడియాలో చూపించడానికి ఇష్టపడతారు. కానీ మీకు మీ ఫ్యామిలీతో ఇంకా మీరు ప్రేమించే వారితో మాత్రమే ఒక ప్రైవేట్ అకౌంట్ ఉంటే తప్ప, లేకపోతే ఆ అకౌంట్తో ఎంతో కొంత డబ్బు సంపాదిస్తే తప్ప మీరేం చేస్తున్నారో, మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూపించడం వల్ల పెద్దగా అడ్వాంటేజ్ ఏముండదు. ఎందుకంటే జనాలు మీ గురించి తెలిసిన ప్రతిదాన్ని వాళ్ళు వాళ్ళ ఓన్ అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళ గురించి ఎంతో కొంత తెలుసుకున్నప్పుడు ప్రజలని కంట్రోల్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. గూగుల్, ట్విట్టర్ ఇంకా ఫేస్బుక్ కూడా
మీ గురించి తెలిసిన ప్రతి దాన్ని మీకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ని చూపించడానికి యూస్ చేస్తాయి. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే మీరు వాళ్ళకి అలా చేసే పవర్ని ఇస్తారు. మీరేంటో ఇంకా తెలియనప్పుడు మీరు ఆ చీకట్లోనే ఏదంటే అది చేయొచ్చు. మీ ఎగ్జిస్టెన్స్ గురించి ఇంకా ఏం తెలియని వ్యక్తితో మీరు చాలా ఈజీగా కంపీట్ అవ్వచ్చు. మీరు రిజల్ట్స్ ఇంకా సక్సెస్తో బ్లో అవ్వడం వల్ల ప్రజలని సర్ప్రైజ్ చేసే ఎబిలిటీని మీకు ఇది ఇస్తుంది. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి లేదా ఆపడానికి ట్రై చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. అండ్ సడన్గా మీరు ఎక్స్ప్లోడ్ అవుతే మాత్రం మిమ్మల్ని ఆపడానికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక UFC ఛాంపియన్ గురించి ఆలోచించండి. అతను ఒక టాప్ ఆఫ్ ద హిల్లో నిలబడతాడు, కానీ కొంతమంది కాంపిటీటర్స్ అతన్ని డే అండ్ నైట్ స్టడీ చేస్తారు. వాళ్ళు తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అండ్ వాళ్ళ డ్రీమ్స్లో కూడా అతన్ని ఎలా ఓడించాలని కలలు కంటారు. కానీ ఆ ఛాంపియన్ వాటి కోసం రెడీ కాలేడు, ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా అతన్ని ఎలాగైనా ఓడించాలని ప్రిపేర్ అవుతారు. ఇది చాలా డేంజరస్ ట్రిక్. అసలు ఎవరికి ఎలాంటి ఐడియా లేకుండా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా డేంజరస్ ట్రిక్. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. దాన్ని మీ అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకోండి. నెంబర్ 4, మీ గురించి ప్రజల పర్సెప్షన్ని చేంజ్ చేయండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీక్గా కనిపించండి, అండ్ మీరు వీక్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా కనిపించండి. వీక్గా అన్ప్రిపేర్డ్గా ఉన్నట్టు లేదా చిన్నగా కనిపించడం వల్ల మీ అపోనెంట్ని ట్రాప్లోకి లాగొచ్చు. వాళ్ళని మిస్గైడెడ్ యాక్షన్స్కి లేదా ససెప్టబుల్కి గురి చేయొచ్చు. వీక్గా కనిపించడం వల్ల ఎవరైనా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళు దగ్గరికి రాగానే సడన్గా అటాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోర్టులో ఉన్నప్పుడు అక్కడి నుంచి జైలుకి వెళ్ళినట్టయితే వీలైనంత స్ట్రాంగ్గా కనిపించడం అంత బెస్ట్ డెసిజన్ కాదు. ఒకవేళ మీరు నిర్దోషైనా కూడా ఈ సినారియోలో వీలైనంత స్ట్రాంగ్గా కనిపించడం అంత వైజ్గా ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో వీక్గా ఎలా కనిపించాలో స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి డెఫినెట్గా తెలుసుకోవాలి. మీ గురించి ప్రజల పర్సెప్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ని యూస్ చేయండి. సేమ్ టైంలో మీరు ఒక బిజినెస్ నెగోషియేషన్లో ఉంటే, మీరు ఒక డీల్ని పొందడానికి డెస్పరేట్గా ఉంటే, అప్పుడు కూడా మీరు ప్రజెంట్ ఉన్నదానికంటే ఎక్కువ స్ట్రాంగ్గా కనిపించాలి. కానీ బిజినెస్ వైజ్గా మీకోసం ఇంకా చాలా బిజినెస్ ఆఫర్స్ వెయిట్ చేస్తున్నట్టు బిహేవ్ చేయాలి. మీరు ప్రజలని వాళ్ళని వాళ్ళు సెకండ్ టైం గెస్ట్ చేసుకునేలాగా చేస్తారు. మీ దగ్గర అసలు ఏముందో అని వండర్ అయిపోతారు. సబ్టిల్ బాడీ లాంగ్వేజ్ అనేది మీ గురించి ప్రజల పర్సెప్షన్లో ఒక హ్యూజ్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎబిలిటీని తనకు అడ్వాంటేజ్ లాగా ఎలా యూస్ చేసుకోవాలో తెలిసిన వ్యక్తి ఒక డేంజరస్ పర్సన్ అవుతాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.